రాజు ఉండేవాడు. ఆ రాజు పెళ్లి చేసుకుంటే రాణికి పిల్లలు పుట్టరు. అయితే ఆ రాజు ముసలివాడయ్యాడు. అప్పుడు రాజు తర్వాత రాజు కోటకి ఎవరిని పెట్టాలో ఆలోచించాడు. అప్పుడు ఒక ఉపాయం వచ్చింది. మంత్రికి చెప్పి దండోరా వేయించాడు ఊరంతా. దానికి తర్వాత రోజు రాజు కోట ముందు ప్రజలందరూ ఉన్నారు. అప్పుడు రాజు అందరికీ విత్తనాలు పంచిపెట్టాడు. 300 రోజులు గడువు ఇచ్చాడు. 300 వాళ్ళల్లో పింగళ అనే రైతు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయికి కూడా విత్తనాలు లభించింది. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఒక కుండీలో పెట్టాడు. ఆ కుండీలో విత్తనం పెడితే అది మొలకెత్తలేదు. అందుకని వేరే కుండీ మార్చాడు. అయినా మొలకెత్తలేదు. ఇంకో కుండీ మార్చాడు. అయినా మొలకెత్తలేదని ఆఖరికి రాజుగారు ఇచ్చిన గడువు అయిపోయింది. అందరూ వెళ్ళారు. అందరి మొక్కలు పెరిగినాయి, తనని తప్ప. అందరూ ఇది నా మొక్క అని చూపిస్తూ ఉంటారు రాజుగారు. అప్పుడు పింగళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ వంతు కూడా వచ్చింది. అప్పుడు అతను చూపిస్తే రాజుగారు, ఏంటి నీ దగ్గర ఖాళీ కుండీ ఉంది అంటే, నేను విత్తనం నాటాను కానీ అది మొలకెత్తలేదు. ఇంకో కుండీ మార్చాను అయినా మొలకెత్తలేదు. ఇంకో కుండీ మార్చాను అయినా మొలకెత్తలేదు అని చెప్పాడు. రాజుగారు వెంటనే ఒక చోటుకి తీసుకెళ్ళి ప్రజలందరికీ ఇతనే రాజుకి కోట అని చెప్పారు. ఇతనే కోటకి రాజు అని చెప్పారు.